కాబట్టి చంద్రబాబు నిందలు వేయడం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నీ పరిపాలన మీద నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న వెళ్ళారు, ఆగ్రహం వ్యక్తం చేసి 25 కేజీల గంజాయి ఇక్కడ పెట్టుకునింది కాబట్టి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించింది కాబట్టి ప్రజలందరూ వెళ్ళి ఇటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండకూడదు, మా కాలనీలో ఉండకూడదని చెప్పి వాళ్ళ ఇల్లు కూల్చివేశారు. చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం, ప్రజల ఆగ్రహావేశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఈరోజు వాళ్ళు ఇల్లు కూల్చారు, గుర్తుంచుకోండి రేపు మీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారు ప్రజలు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈరోజు కూల్చింది ఇల్లు కాదు, వాళ్ళకున్నటువంటి ఆగ్రహం, వాళ్ళకున్నటువంటి ఆవేశం, వాళ్ళకున్నటువంటి ఆందోళన, వాళ్ళకున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత, దీనిని దృష్టిలో పెట్టుకొని నేరుగా వెళ్ళి ఈ పోలీసులు ఈ ప్రభుత్వం మనకి న్యాయం చేయదు, ఈ పోలీసుల ద్వారా చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి పాలనలో మనకి ఎక్కడా న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు అని వాళ్ళు ఆలోచన చేశారు. కాబట్టి నేరుగా వెళ్ళి మనంతటా మనమే తిరగబడదాం, మనంతటా మనమే ఇటువంటి వాటిని తరిమి కొడదాం. కాబట్టి వ్యవస్థ మీద నమ్మకం